నమస్తే మిత్రులారా, ఈరోజు క్రైమ్ పెట్రోల్ కొత్త ఎపిసోడ్కి నేను మీ అనూప్ సోనిని మిమ్మల్ని స్వాగతిస్తున్నా. మనిషి ఎన్నెన్నో కష్టాలు పడి వచ్చిన డబ్బులతో ఇల్లు కడతాడు, ఒక కుటుంబాన్ని సృష్టిస్తాడు. కుటుంబం యొక్క సంతోషాన్నే తన సంతోషం అనుకుంటాడు. కానీ కొన్నిసార్లు వాళ్ళ యొక్క సంతోషంలో కొంతమంది దిష్టి పెడతారు. ఆ అమాయకులు ఎవరికి ఎలాంటి ద్రోహం చేయకూడదని అనుకుంటారు. కానీ వాళ్ళకే ఎవరైనా ద్రోహం చేస్తే ఏమండి, మీ టిఫిన్ బాక్స్ ని మర్చిపోయారు. ఎప్పుడు ఇలాగే చేస్తున్నారు. సరే, ఎలాంటి ప్రాబ్లం లేదు. అద్భుతం వదినా, చాలా సూపర్ గా ఉంది ఫుడ్. ఇలాగే తినాలని ఉంది. నిజంగానే ఫుడ్ చాలా బాగుంది. మీ వదిన బాగానే వంట చేస్తుంది, కానీ మాట్లాడుతూనే ఉంటుంది. అరే ఏంటి బావా మీరు? పర్వాలేదు. నీ ఎవరి పారాటవద్దు, నాకు సపోర్ట్ చేయవద్దు. నేను కాస్త ఓవర్గా మాట్లాడుతును. మొగ వెనక నవ్వి మాట్లాడి వెనక వెళ్ళి నేను ద్రోహం చేయను. ఆది లేసింది, నేను వెళ్ళి చూస్తాను. అరే ఎందుకు చెప్తున్నాను, అప్పుడప్పుడు వచ్చేయాలండి. పిల్లలు ఆడుతూ ఉంటేనే ఇల్లు బాగుంటుంది. అన్నయ్య వదినా, మీరెందుకు ఇంకా పిల్లల్ని కనలా? నేను ఎప్పుడో రెడీలే. ఈ విషయం మీ వదిన దగ్గర చెప్పి అర్థం చెప్పి. ఇందులో అర్థమేముంది? పిల్లలు పుట్లంటే పుట్లేనే. వదినా, మీ యొక్క మెడికల్ కండిషన్స్ నాకు బాగా తెలుసు. చూడండి, ఇప్పుడు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇట్లా ఏది అవ్వకపోతే పిల్లల్ని దత్తకు తీసుకోండి. నా హెల్త్ విషయాల్లో నేను ఏ రిస్క్ తీసుకోను. తర్వాత దత్తెత్తే పిల్ల దత్తు పిల్లలా ఉన్ను. కానీ అన్నయ్య వదినా, పిల్లల్ని పెంచే విధంలో ఉంటుంది. అయినా అది నాకు నచ్చలేదు. కానీ అన్నయ్య వదినా, పిల్లలు కావాలొద్దా లేదా అని మీ ఇద్దరే డిసైడ్ చేసుకోవాలి. అద్దా చెప్తున్నాను లేదు, మొగుడు భార్య అని డిసైడ్ చేయాలి. అవన్నీ మా దగ్గర వదిలేయి. మళ్ళీ మాట్లాడుతున్నావు. పోదామా? వస్తున్నా. అరే ఫస్ట్ తినండి. తినేసాను అన్నయ్య, చాలా కడుపు నిండిపోయింది. కూర్చో. లేదు పర్లేదు. సరే ఉండు, నేను కూడా వస్తాను. పద. అమర్. అన్నయ్య, వదిన చెప్పింది మనసులో పెట్టుకోకు. వదిన గురించి నీకు తెలుసుగా. అయ్యో అన్నయ్య, నీకే తెలుసు కదా, ఏంటి ఇట్లా మాట్లాడుతున్నావు? వదిన స్వభావం తెలుసు, నువ్వేం పట్టించుకోకు. అరే వర్షం పడుతుంది, కొద్దిసేపు ఉండేలొచ్చు కదా. లేదు, లైట్ గానే ఉందిగా. చూసి జాగ్రత్త. కూర్చున్నావా? సరే వెళ్తాను. అప్పుడు వస్తూ ఉండు. ఎందుకే నీ ఇష్టానికి మాట్లాడుతున్నావు? మరి అవసరం లేని విషయాన్ని ఎందుకు మాట్లాడుతున్నారు? వచ్చేటప్పుడు అవన్నీ మాట్లాడుతున్నారు. వాళ్ళేం నా అత్తగారా? నీ దగ్గర చెప్తాను చూడు, నన్ను అనాలి. అరే పిచ్చోడు ఏంట్రాను? జాగ్రత్త. నీకు పాపకేం కాలేదుగా? ఆది నిద్రపోయిందా? పడుకున్నాడు. కాజల్, నాకేమనిపిస్తుందంటే మనం ఖచ్చితంగా బండి కొనాలి. నాకేమైందో చూసావుగా. నేను నీకు ఎన్ని రోజుల్లో చెప్తున్నాను, ఈరోజు ఏదైనా ఒకటి జరిగి ఉంటే. నాకు నిన్ననుకుంటేనే భయం వేస్తుంది. మీ ఇద్దరిని అనుకుని బాధపడుతున్నా. నాకు ఇప్పుడు భయం ఏంటంటే, నాకు ఒకవేళ ఏమైనా అయితే మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు? కళల్లో కూడా అలా అనుకుని చూడకు. కొన్ని విషయాల్ని ఒక టైంలో మాట్లాడితే అలాగనే జరిగిపోతుంది. తెలియలా మనకు మాత్రం ఎందుకు ఇలా జరుగుతుందని.
నాన్న వచ్చేసారా? రండి రండి. ఉమ్, నాన్నా ఆ? ఉమ్, ఇవాళ మీరు మళ్ళీ దమ్ము కొట్టారా? ఆ? అబద్ధం చెప్పకండి నాన్న, నాకేం జలుబు కాదు. ఓ, మీ దిల్ ఖర్చు ఆయన చూసి వస్తున్నాను. అతను ఒకటి ఇచ్చాడు, అది కాల్ చేసి వస్తున్నాను. మీకు ఆస్తమా ఉంది. డాక్టర్ మిమ్మల్ని దమ్ము కొట్టకూడదు అన్నారు, అయినా కూడా మీరు కొట్టేచ్చారు. అదంతా ఏం కాదు నాన్న. చూడు చూడు చూడు, నీకోసం ఏం తీసుకొచ్చాను చూడు. ఫిష్ ఫ్రై. టాపిక్ మార్చేశారుగా. మీరు ఇంకా నన్ను పిల్లోడిని అనుకుంటున్నారా? ఎక్కడ చిన్నవాడివి నువ్వు, మా నాన్నలాగా తిడుతూనే ఉన్నావు. పోయి ప్లేట్ తీసుకోరా. వెళ్ళు. సరే నేను వడ్డిస్తాను. నేను వెంటనే అడిగి చెప్తున్నాను సార్. మేడం, నా కొడుకు గురించి ఏమైనా తెలిసిందా? గోపాల్ సార్, నేను ఇందా చెప్తున్నానులే, తగవలు తెలిసే నేను ఇన్ఫార్మ్ చేస్తున్నానేసి. మీరు సక్రమంగానే వెతకడం లేదు మేడం, కాస్త జాగ్రత్తగా వెతుకుతారా? అరే నేను ఇందా చెప్తున్నాను లేదు, మొదట ఇక్కడి నుంచి వెళ్ళండి, తగవలు తెలిసినా అది చెప్తున్నాను. ఎలాగే వెళ్ళేది మేడం? నా కొడుకు కనిపించకుండా వెళ్ళిపోయాడు. మీరేం చేయట్లేదు అసలు, ఊరికే కూర్చొని ఉంటున్నారు. మీ ఇంటి వాళ్ళు ఎవరైనా కనిపించకుండా పోతే అప్పుడు తెలుస్తుంది నా బాధ ఏందనేది. అప్పుడే మీకు అర్థమవుతుంది తండ్రి బాధ ఏంటనేది. ఇతను ఎవరు? సార్ వీళ్ళ పేరు గోపాల్ షిండే. 2 ఏడాది ముందరే వీళ్ళ కొడుకు దారిపోయారు. ముందర ఉన్న ఇన్స్పెక్టర్ చాలా ట్రై చేశారు, అయినా ఏది తెలియలే. ఎంత చెప్పినా తీసుకోండి అంటారు. రోజు పోలీస్ స్టేషన్ వచ్చిపోయారు. తన కొడుకు కనిపించకుండా పోతే టెన్షన్ గానే ఉంటాడు కదా. గోపాల్ సార్, ఓ పని చేయండి, మీరు ఇంటికి వెళ్ళండి, మేము త్వరగా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాం. ఏదైనా తెలిసిందంటే వెంటనే మిమ్మల్ని పిలుస్తాం. అవంతా ఏం జరగదులే సార్, అసలు ఏం జరగదు. వాళ్ళ అబ్బాయి ఫైల్ ని రీఓపెన్ చేయండి. సార్ number you have called is currently switched off. ఎక్కడికి వెళ్ళావే? ఏం చేస్తున్నారు? ఎక్కడికి వెళ్ళావే? కూరలు కొనేందుకు మార్కెట్ వెళ్ళి మీకు చెప్పే కదా కూరగాయల వెళ్ళాను. కోసం వెళ్ళావా, ఊరు తిరగడానికి వెళ్ళావా? ఎవరితో వెళ్ళావు చెప్పవే? తిరుగు, ఏం మరేదో తిరుగు, చేస్తున్నారు? చూపి. నీ లవర్ నిన్ను ఏదో ఒకటి చేసి ఉంటాడు కదా. కాదు. ఎక్కడే చూపించు. ఎక్కడ మార్క్ ఎక్కడ వేసాడు ఎందుకు చూపి. ఇలా మాట్లాడుతున్నారు? మరెందుకు ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది? నేనే ఫోన్ చేయాలనుకున్నాను కానీ బ్యాటరీ డౌన్ అయిపోయింది. నిన్ను నడు చూపి. కాదు. చూపి. వద్దు. ఎక్కడ ఏం చేశాడు చూపి. మడిపైన ఏం చేశాడా చూపి. చూపి. అయ్యో టైం అవుతుందో పక్క. అరే ఒక నిమిషం, ఏమైంది? మళ్ళీ టిఫిన్ బాక్స్ ని ఓ మర్చిపోయారు. సారీ. థ్యాంక్ యూ. నిన్నలాగా అన్నం మిగిలించకూడదు, సరేనా? అంతా తినేసేయాలి. ఒక సెకండ్ మా, ఎవరు ఫోన్ చేస్తున్నారు? అరే మధు. మధు, బావగారు ప్లీజ్ నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోండి ప్లీజ్. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఈ మనిషితోనే ఒక్క నిమిషం కూడా ఉండలేను ఇంకా. ప్లీజ్ నన్ను తీసుకెళ్ళిపోండి ప్లీజ్, నాకు వద్దు. చూడు మధు, నువ్వేం బాధపడకు సరేనా? నేను వెంటనే మీ ఇంటికి వచ్చి నిన్ను తీసుకొస్తాను. నీ థింగ్స్ అన్ని ప్యాక్ చేయి. కొంచెం ఫాస్ట్ గా రండి. ఏయ్ 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 అందరూ జరగండి, అటు పక్కకు వెళ్ళండి. ఎవరు ఫోన్ చేసింది? సార్ నేనే కాల్ చేశాను, అతను మైక్ మీద పడిపోయి ఉన్నాడు. అది అతని బైక్ అనుకుంటాను. వెళ్ళు, బైక్ని చెక్ చేయి, ఇంకా బ్యాగ్ కూడా చెక్ చేయి. హలో బ్రదర్, వీడు చచ్చిపోయాడు అనుకుంటా. సో ఇప్పుడే ఆయన నాకు ఫోన్ చేశాడు. 28 years అయిన ఒక మనిషికి బాడీ దొరికిందట. వాళ్ళైతే ఆ బాడీని హాస్పిటల్కి పంపించారంట. ఏదైనా ఐడెంటిఫికేషన్ దొరికిందా? లేదు సార్, ఆయన బైక్ మాత్రమే దొరికింది. బండి ఎవరి పేర్లో ఉంది చూడు. సరే సార్.
ఏమైందక్క ఫోన్ తీయలేదా? ఎంతసేపుగా మీ బావకు ఫోన్ చేస్తున్నాను తినంటున్నాడు, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. చాలా టెన్షన్ అవ్వకాక వచ్చేస్తారు. మీ బావ ఎప్పుడు అలా చేసింది లేదు, లేట్ అయినా కూడా ఏదో ఒకటి ఇన్ఫార్మ్ చేస్తాడు. ఇప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. మీ మామ దగ్గర నుంచి మెసేజ్ రావడానికి లేట్ పడుతుంది, నువ్వు వెళ్ళి పడుకో. చెప్పైనా వచ్చేస్తారని. సరే నువ్వు వెళ్ళి పడుకో. తీసుకోండి, మీరు పడుకోండి అక్క. అక్క 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 ఏమైంది? ఎందుకు అరుస్తున్నావు? అది ఒక చెడ్డ కళ, అది భయపడ్డాను. అక్క బావగారు ఎక్కడా? ఆయన ఇంకా రాలేదా? నమస్తే సార్. జయంత్, నిన్న మనకి ఎవరైతే బాడీ దొరికిందో ఆయన పేరు అమర్ సార్. 6 నెలల ముందు ఆయన మీద ఒక కంప్లైంట్ వచ్చింది సార్ ఈ స్టేషన్లో. దేనికి కంప్లైంట్ ఇచ్చారు ఆయన? ఎవరో ఆయన చంపడానికి ట్రై చేసినట్టున్నారు. ఇది ఆయన అడ్రస్ సార్. 6 నెలల ముందు ఆయన ఎవరో మెడ కోసి చంపాలని ప్రయత్నించారా? ఇప్పుడు 6 నెలల తర్వాత ఇలా చంపారంటే సరే, ఇంట్లో వాళ్ళని రమ్మని చెప్పు. సరే సార్. సార్ రావచ్చా? సరే, తర్వాత పిలుస్తాను. సార్ ఇది అమర్ ఒక పిఎం రిపోర్ట్. ఆయన 5 o'clock నుంచి 7 o'clock లోపల చనిపోయింటాడు సార్, హార్ట్ అటాక్ వల్ల. కానీ ఆ హార్ట్ అటాక్ న్యాచురల్గా లేదు సార్, కానీ ఆయనకి ఏదో డిఫరెంట్గా కెమికల్ ఇంజెక్ట్ చేసినట్టున్నారు సార్, అందుకోసం ఆయన చనిపోయారు. మీరు ఒక పని చేయండి, ఆ కాంపోజిషన్ కెమికల్ ని దేనికి యూస్ చేస్తున్నారో చూడండి, ఇంకో ట్రేస్ చేయండి. అది మామూలు మనుషులు కొనగలరేమో చూడండి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రమ్మనండి. ఓకే సార్. ఇలా చూడమ్మా, ఇప్పుడు ఈ విషయం గురించి మాట్లాడటం మంచిది కాదు. అయినా సరే మేము విచారణ చేయాల్సిందే కదా. మీ హస్బెండ్ అమర్, ఆయన హార్ట్ అటాక్ వల్ల చనిపోలేదు, ఆయన్ని మర్డర్ చేశారు. ఏ రోజైతే మీ హస్బెండ్ మర్డర్ చేశారో ఆయన ఆ రోజు ఎక్కడికి వెళ్ళారు? సార్ ఇది నా చెల్లి మిరాక్లోనే ఇప్పుడు ఉంది. ఆ రోజు అమ్మరి ఇతన్ని తీసుకురావడానికి వెళ్ళారు, కానీ కొంచెం తర్వాత ఇతను మాత్రమే వచ్చింది. అప్పుడు నేను అడిగాను అమర్ ఎక్కడా అని. అప్పుడు తను చెప్పింది నన్ను డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయారని, చాలా లేట్ అయిపోయి ఇంటికి రాలేదని. నేను చాలా టెన్షన్ పడ్డాను. ఆయన నంబర్కి కంటిన్యూగా కాల్ చేస్తూనే ఉన్నాను, ఆయన కాల్ కనెక్ట్ అవ్వలేదు. 6 నెలల ముందు కూడా ఆయన్ని చంపడానికి ఎవరో ప్రయత్నించారు కదా? అవును సార్. సార్ ఇక్కడున్న పోలీసులందరూ అందరిని కనుక్కున్నారు, కానీ ఏం కనిపెట్టలేదు. ఒక నిమిషం, మీరు ఏమన్నారు ఇప్పుడు? ఆ అటాక్ మీ ముందు జరిగిందని? మీరు ఆ బైక్ నంబర్, ఆ మనిషిని మీరు చూడలేదా? సార్ అది చాలా ఫాస్ట్గా జరిగింది, బైక్ నెంబర్ నోట్ చేయలేకపోయాను. అటాక్ చేసిన వాడు హెల్మెట్ వేస్తున్నాడు సార్. అతనికి వేరే ఎవరితోనో పగ ఉందా? లేదు సార్, ఆయన చాలా మంచి మనిషి. ఏ గొడవకి ఏ జగడాలకి ఎప్పుడు వెళ్ళడు. ఇంట్లోంచి వెళ్ళిన వెంటనే ఆఫీస్ వదిలితే ఇల్లు, ఫ్యామిలీ, అది మాత్రమే ఆయనకి ప్రపంచం. ఆ టైంలో పోలీస్ అందరూ కనుక్కున్నారు, కానీ ఏది ట్రేస్ చేయలేకపోయాం. తను ఏం చెప్పిందంటే ఈ అటాక్ డబ్బు కోసమే జరిగిందని. అమ్మర్ కూడా అదే చెప్పారు. డబ్బంటే? ఆ రోజు ఇంట్లో నుంచి ఆఫీస్కి వెళ్ళినప్పుడు అప్పుడు ఆయన బ్యాగ్లో ఆఫీస్ డబ్బు 2 లక్షలు ఉన్నాయి. దాన్ని మీరు ఖచ్చితంగా చెప్పగలరా అమర్కి ఎవరితోనూ విరోధం లేదని? మీరు ఏదైనా చెప్పాలని అనుకుంటున్నారా? సార్ మధుని హస్బెండ్ గగన్ ఇంకా
అమర్ వీళ్ళిద్దరికి కొంచెం కూడా సెట్ అవ్వదు. ఎందుకంటే గగన్ మధును కొట్టి టార్చర్ చేస్తుంటాడు. అయితే అమర్ కదా అసలుకు నచ్చదు. అమర్ తినని చెల్లిలాగా అనుకుంటున్నాడు. ఒకేళ్ళకు ముందు అమరే మధుకు పెళ్లి చేసి పెట్టాడు. పెళ్లి తర్వాత గగన్ తినని చాలా టార్చర్ పెట్టాడు. కొడతాడు, తొక్కుతాడు. అది అమర్కి అసలుకు నచ్చలేదు. అమర్ తినని ఎప్పుడు తన చెల్లిలాగానే అనుకుంటున్నాడు. అందువల్ల గగన్కి అమర్ మీద పోరాపం ఎక్కువ. గగన్, ట్రిప్ అంతా ఎలా వెళ్ళింది? ఎంజాయ్ చేశారా? లేదు, నేను కొంచెం కూడా ఎంజాయ్ చేయలేదు. నేను ఇంట్లో లేనప్పుడు వెనకాల చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారు, నాకే తెలియట్లేదు. అరే అరే మధు, ఏమైంది? నువ్వు అమ్మవు కాకపోతున్నావా? నేను ఇక్కడ లేను కదా. లాస్ట్ 1 monthగా నిన్ను ముట్టుకోలేదు కదా. ఎవరు చేసిన కడుపు ఇది? చూడు, నువ్వు తప్పుగా అనుకుంటున్నావు. ఇది ఎవరి పిల్లలు కాదు. నాకు ఒళ్ళు బాగాలేదు, ఇంకేం లేదు. నీకేమైనా పిచ్చారా? ఎవడైనా వాడి భార్యతో ఇలా మాట్లాడతారా? ఒకవేళ నీకేమైనా సమస్య ఉంటే తిని వదిలేసి వెళ్ళొచ్చు కదా. ఎందుకు వదిలేయాలి? నీకోసమా? వీడికి పిచ్చి ముదిరిపోయింది. నాకు వీటితో మాట్లాడితే ఇష్టం లేదు. సర్లే పోరా. వీడినంతా బాగు చేయలేం. పద. చూడు, ఇంటి పక్కకే రాకూడదు. సార్, అక్క ఊరికే చెప్తోంది. అదంతా తప్పు. నాకు తెలుసు, మా ఆయన కొంచెం కోపం వస్తుంది. అప్పుడప్పుడు నన్ను కోపంలో కొడతారు, టార్చర్ చేస్తారు. కానీ ఆయన ఎవరిని చంపలేరు సార్. నీ మొగుడు గగన్కి నీ మీద అనుమానం ఉంది కదా. నీకు అమర్కి ఏదో అఫైర్ నడుస్తుందని అమర్ నిన్ను తీసుకెళ్తానికి ఇంటికి వచ్చాడు. ఆ టైంలో నీ మొగుడిని నువ్వు వదిలేసి అమర్తో నువ్వు వచ్చేసావు, అంతే కదా. నువ్వు బానే కదా ఉన్నావు? బావగారు, థింగ్స్ ప్యాక్ చేసావా? సరేరా. ఓరి దేవుడా, నీ లవర్ని రప్పించావా? మధు, పద ఎక్కడి నుండి. నువ్వు నానవా లేకపోతే అన్నవా? ఈ పాప కోసం నువ్వు ఎక్కువ ఆరాటపడుతున్నావే. అరే రే, అది నీ లవరా లేకపోతే నీకు పెళ్ళంగా మార్చేసుకున్నావా? నువ్వు మాట్లాడే విషయం ఉంది చూసావా? ఇవన్నీ నీలాంటి మోసమైన వ్యక్తుల వల్లే అవుతుంది. పోరా. మధు, థింగ్స్ తీసుకురా. మధు, ఇవాళ మాత్రం ఇల్లు వదిలి వెళ్ళావంటే ఇక మీదట ఎప్పుడు ఇక్కడికి రాకూడదు. ఏ పక్క జర్రా. నిన్ను చూసుకుంటాను రా. నువ్వు రా మధు. ఒకవేళ గగన్కి దానివల్ల కోపం వచ్చిండొచ్చు కదా. అందువల్ల గగన్ అమర్ని చంపుండొచ్చు కదా. కాదు సార్, అలా ఏం కాదు. కోపంలో ఒక్కొక్కరు ఏమేమో అనేస్తారు. ఆయనకి నా మీద, బావగారి మీద డౌట్స్ ఉండింది. ఆయనకి హ్యాబిట్స్ తప్పు, కానీ ఆయన తప్పు నీ కాదు. మొగుడు అంతలా అవమానిస్తాడు, కొడతాడు, నీ మీద సందేహపడతాడు. కానీ నువ్వేంటంటే వాడికే సపోర్ట్ చేస్తున్నావు, ఎందుకు? సార్, ఆయన నన్ను ఎంత అవమానించినా ఒక ఆడదికి సొసైటీలో ఆయన హస్బెండే అన్ని కదా. సరే, నువ్వు వెళ్ళు. వచ్చేసావా? ఎక్కడికి వెళ్ళావు నువ్వు? నేను ఎంతసేపు వెయిట్ చేస్తున్నాను తెలుసా నీకోసం? నీ షాపింగ్ అవడానికి ఇంతసేపా? అమర్, అరే ఏ ఏమైంది? ఏం చేస్తున్నావు నువ్వు? పాపలేస్తుంది చూడు. పిల్లలు లెగడు, వాడు పడుకుని పోయాడు. నా విషయంలో కూడా కొన్ని బాధ్యతలు ఉన్నాయి కదా నీకు, ఉందా లేదా? ఆ? ఉమ్? ఉమ్మ్? ఉమ్? 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 ఓర్ని అమ్మా, చికెన్ వాసన అదిరిపోతుంది కదా. ఆగండి ఆగండి. ఇంకా వేగలేదా? ఎందుకు? ఇంకా 10 నిమిషాలు అవుద్ది, దాన్ని తిప్పి ఇంకా వేయాలి. 10 నిమిషాలా? ఆ లోపల మనం ఒక పని చేద్దామా? చికెన్ 10 నిమిషాలు ఉడికేలోపు మనం ఒక ఆట ఆడేసి వద్దామా? ఉమ్? ఉమ్? అరే ఊరుకోండి. అరే అరే మేడం, స్వీట్ తీసుకోండి. సార్, ఇదిగోండి స్వీట్ తీసుకోండి. మేడం మేడం తీసుకోండి. మేడం స్వీట్ తీసుకోండి, ముందు స్వీట్ తినండి. సార్ సార్ ఇదిగోండి. ఏంటి గోపాల్ సార్, ఏం శుభవార్త? అందరికి సీట్లు ఇస్తున్నారు. అది ఈరోజు నా కొడుకు పుట్టినరోజు సార్, అందుకని అందరికీ దానికి ఇస్తున్నాను సార్. వాడు నా పక్కన లేడు, కానీ
ఇదిగోండి సార్ స్వీట్ తినండి, తీసుకోండి. అరే అన్న, ఇదిగోండి స్వీట్ తీసుకోండి. ఇదిగోండి తినండి తినండి. అన్న రండి స్వీట్ తీసుకోండి. సార్, అమర్ గగన్ కాల్ రికార్డ్స్ లొకేషన్ ట్రేస్ చేసేసాం. సస్పీషియస్ గా ఏదైనా ఉందా? ఆ కాల్ రికార్డ్స్ నుంచి ఏం తెలిసిందంటే ఆయన ఎప్పుడు చంపారో అప్పుడు అతను విరార్లో ఉన్నాడు. అతను ఆఫీస్కి పోయి వెళ్ళి అడిగాను. ఆఫీస్లో ఏమంటున్నారంటే అతను 6 o'clock ఆఫీస్ నుంచి వెళ్ళిపోయాడు అన్నారు. వచ్చేటప్పుడు దాదాపు 6:30కి ఆయన చంపినట్టున్నారు. ఆఫీస్ నుంచి బయటకు వచ్చిన చంపేశారు. అవును సార్, కానీ ఒక డిఫరెంట్ అయిన విషయం ఉంది సార్ ఇందులో. అదేంటంటే 9 o'clock ఆ ఫోన్ యాక్టివేట్ అయింది సార్. అమర్ ఉండే ఇంటి దగ్గరే యాక్టివేట్ అయింది సార్. అదే లొకేషన్లో గగన్ ఫోన్ యాక్టివేట్ అయింది. అలాంటప్పుడు అమర్ ఫోన్ గగన్ దగ్గరే ఉందన్నమాట. గగనే అమ్మని చంపుంటాడు. ఆ గగన్ లేపు తీసుకురా. సార్ సార్ మీరు చాలా తప్పు చేస్తున్నారు సార్. సార్ 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 నేను ఏ తప్పు చేయలేదు సార్. నేను నిజమే చెప్తున్నాను సార్. అమర్ మీద నాకు కోపం ఉంది, అందుకని నాలాంటి ఒక ఇన్నోసెంట్ ని తీసుకొచ్చి ఇలా ఫ్రేమ్ చేద్దాం అనుకుంటున్నారా సార్? అమర్ మొబైల్ నీ చేతికి ఎలా వచ్చింది? అతని మొబైల్ నా దగ్గర లేదు సార్. అబద్ధం చెప్తున్నావు. 9 నుంచి 10:30 దాకా నువ్వు అమర్ ఇంటి పక్కనే కదా ఉన్నావా లేదా? సార్ నాకు ఏం పని చేయట్లేదు సార్. నాకు ఏమనిపించిందంటే మధు ఇంకా అమర్ సార్ కాజల్ ఎప్పుడు 9:30కి నిద్రపోతుంది, అందుకనే ఆ ప్లేస్కి వెళ్ళాను. అందుకే అక్కడ ప్రాబ్లం ఏదైనా ఉందా లేదా అని చూడటానికి వెళ్ళాను. నేను మామూలుగా అక్కడ చూసినప్పుడు అమర్ ఆ రోజు ఇంట్లో లేడు. కొంచెంసేపు వెయిట్ చేశాను, ఇంకా మా ఇంటికి వెళ్ళిపోయాను. అలాంటప్పుడు అమర్ మొబైల్ నీ దగ్గర లేకపోతే అది ఎలారా ఆ ఇంటి దగ్గర యాక్టివ్ గా ఉంది? అమర్ చనిపోయిన తర్వాత వాడు మొబైల్ ఎవరు యూజ్ చేశారో నాకెలా తెలుస్తుంది సార్? ఏయ్, నిజం చెప్పేదా వదిలిపెట్టద్దు. సార్ సార్ నేను ఏమి చేయలేదు సార్. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? తీసుకురావడానికే వచ్చాను రా. నీకెంత ధైర్యం ఉంటే ఇక్కడికి వచ్చుంటావు? ఊరికే నాతో సెంటిమెంట్ గా మాట్లాడే ట్రై చేయదు. నీ మొగుడు చనిపోయాడు అత్తా. ఇక చూడు, నా అమ్మని నువ్వే కదా చంపావు. బావా, కాజల్ నేను కొన్ని రోజులకి ఇక్కడ ఉండొచ్చా? సరే అమ్మా, లోపలికి రారా. పోలీసులకి గగన్ పైన పూర్తి సందేహం. ఏ రాత్రి అయితే ఆ మర్డర్ జరిగిందో ఆ రాత్రి గగన్ ఒక మొబైల్ లొకేషన్ నిజంగానే తన ఇంటి పక్కనే ఉంది. కానీ ఏ చోటైతే అమర్ యొక్క డెడ్ బాడీ దొరికిందో అక్కడ గగన్ మొబైల్ లొకేషన్ లేదు. కానీ పోలీసులకి ఏంటి సందేహం అంటే ఒకవేళ గగన్ ఎవరైనా హిస్టరీ షీటర్కి డబ్బులు ఇచ్చి అమర్ని మర్డర్ చేయించవచ్చు. అమర్ యొక్క మర్డర్ ఇన్వెస్టిగేషన్ ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తానికి పోలీసులు ఎంతో సాయశక్తిలా ప్రయత్నిస్తూ ముందుకెళ్తూ ఉన్నారు. ఆ సమయంలో ఇంకో కుట్ర తెరపైకి కొత్తగా బయటకు వచ్చింది. సార్ ఇటు చూసారా? గరుడే సార్ గొయ్యి తవ్వడానికి ఏర్పాటు చెయ్యి. ఏయ్ చాలు ఉత్తి ఎముకల గుడిగానే ఉంది. ఈ బ్యాగ్ చూడండి సార్, ఇదేదో స్కూల్ బ్యాగ్, కాలేజ్ బ్యాగ్ లా ఉంది. కరుడే పక్కన ఏదైనా ఉందా చూడు. ఒక నిమిషం. ఆ చేతి ఎముకల పక్కన కాస్త చెక్ చెయ్యి. అదేంటో చూడు. 6 వేళ్ళ. సరే, ఇల్లు ఎవరిది? ప్రదీప్ వాళ్ళ ఇల్లు ఇది.
4 సంవత్సరాలుగా అతను అమెరికాలో ఉన్నాడు. వచ్చిన వాళ్ళు వస్తారు. అతనే కాల్ చేసి చెప్పాడు ఇల్లంతా క్లీన్ చేసి కొత్త చెట్లు పెట్టమన్నాడు. గార్డెన్కి వచ్చి నేను కొత్త చెట్లు పెడదామని తవ్వినప్పుడు ఇది చూశాను సార్. ఇప్పుడు ఎవరున్నారు ఇక్కడ? ఇక్కడ ఎవరు ఉండలేదు సార్. ఇంతకుముందు ఎవరున్నారు? నాకు తెలియదు సార్. ఢిల్లీ నుంచి ఒక ఫ్యామిలీ ఇక్కడ ఉన్నారు. 2 సంవత్సరాలు ఇక్కడే ఉన్నారు. సార్ ఒకవేళ ఇక్కడ ఎవరు రారని చెప్పి ఆ బాడీని ఇక్కడైతే పూడ్చి పెట్టిండొచ్చు కదా సార్. అలా కూడా జరుగుండొచ్చు. ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళు ఎవరైనా మర్డర్ చేసి ఇక్కడ పాతి పెట్టొచ్చు కదా, ఆ తర్వాత ఎస్కేప్ అయిపోయింటారు. అలా కూడా జరగచ్చు సార్. ఇది స్టూడెంట్స్ అవన్ లాగుంది. ఓ పని చెయ్యి, చుట్టుపక్కల ఉన్న పోలీస్ స్టేషన్లో విచారించు. రీసెంట్ గా ఏదైనా స్టూడెంట్స్ మిస్సింగ్ కంప్లైంట్ ఉందేమో చూడు. 6 నెలలకి ముందు. తర్వాత ఢిల్లీ ఫ్యామిలీ ఎక్కడున్నారో తెలుసుకో. ఓకే సార్. ఏమి ఎందుకు మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తున్నావు? నిండా కాల్ చేయవద్దని చెప్పినాను లేదు. వదిన పని అయిపోయింది, నా చేతిలో ఇంకా డబ్బులు రాలేదు. నీకు నీ డబ్బు వచ్చేస్తును. నువ్వు దేనికి బాధపడుకో, అర్థమవుతుందా? ఏంటిది? నువ్వు ఏంటి చేస్తున్నావు? లేదు కానీ నేను మీకు హెల్ప్ చేయాలనుకున్నాను. ఏం అవసరం కాదు. మేడు వస్తున్నారు, ఇక్కడి నుంచి వెళ్ళు. ఏమి చూస్తున్నావు? చెప్పేది అర్థమవలే? ఇక్కడ ఉండి వెళ్ళిపో అంటున్నాను. సార్ ఎవరి బాడీ స్కెల్టన్ మనకి దొరికిందో అతని పిఎం దొరికింది మనకి. ఎక్కడ దెబ్బ తగిలినట్టు మార్కే లేదు సార్. గొంతు పిసికి నొక్కింటారు అనుకుంటాను సార్. అది ఎవరో తెలిసిందా? ఆ మనిషి ఉంటాడు కదా సార్, గోపాల్, ఇక్కడ వస్తుంటాడే. గోపాల్ అతనే కదా వాళ్ళ అబ్బాయి కనిపించట్లేదని 2 సంవత్సరాలుగా వెతుకుతున్నారు. అవును సార్. నాకేమో ఇది మోహిత్ యొక్క స్కెల్టన్ లా అనిపిస్తుంది. మోహిత్ కి 6 ఫింగర్స్ ఉంటాయి సార్, ఈ స్కెల్టన్ లాగానే. తను 2 సంవత్సరాలు కనిపించట్లేదు. ఆ ఇంటి ఓనర్ ఉన్నారు కదా యుఎస్ఐలో, వాళ్ళతో మాట్లాడావు నువ్వు? నేను ఆయన కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను సార్, కానీ ఆయన ఇంకా రాలేదు. ఆ మోహిత్ కొడుకుని రమ్మనండి. ఓకే సార్. సార్ నా కొడుకు మోహిత్ గురించి ఏమైనా తెలిసిందా సార్? గోపాల్ సార్ అది ఏంటంటే సార్ మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ సార్. గత 2 సంవత్సరాల నుంచి ఇక్కడ నుండి ఫోన్ వచ్చింది సార్ నాకు. అలాగైతే మీరు చెప్పకుండా నేను అర్థం చేసుకోగలను సార్. ఎక్కడ సార్ నా కొడుకు మోహిత్? చెప్పండి సార్. గత 2 సంవత్సరాలుగా వాడిని నేను కలవనే లేదు సార్. చూపించండి సార్, ఎక్కడ సార్? ఇలా చూడండి, మాకు ఒక స్కెల్టన్ దొరికింది. అది ఎడం చేతిలో 6 వేళ్ళు ఉన్నాయి. దాంతో పాటు మాకు ఈ వస్తువులు కూడా దొరికాయి. వస్తువులా? అవును. ఇది నా కొడుకు బ్యాగు. అవును, ఇది వాడి బ్యాగే. నా కొడుకు చదువుకోవడానికి శర్మ ఇంటికి వెళ్తాడు సార్. ఆ శర్మ ఎవరు? అది అమర్ శర్మ, కాజల్ శర్మ. వాడు చివరిగా ఆ ఇంటికే చదువుకోవడానికి వెళ్ళాడు. దాని తర్వాత రాలేదు సార్. ఏమైందో తెలియట్లేదు. కొంచెం చూడండి. వీడే సార్ అమర్ శర్మ. వీడే ఆ యదవా. ఈమె ఆ కాజల్ శర్మ. ఈమె దగ్గరే ట్యూషన్ వెళ్తాడు సార్ నా కొడుకు. వీళ్ళిద్దరే కలిసి నా కొడుకుని ఏదో ఒకటి చేసి ఉండాలి సార్. వీళ్ళిద్దరే నా కొడుకు ఏదో కూర్చోండి. మనం ముందు దాన్ని కన్ఫర్మ్ చేయాలి, ఆ శవం మోహిత్ దాన్ని. అందుకని ఆ స్కెలిటన్ తో మీ డిఎన్ఏని మ్యాచ్ చేసి చూడాలి. కరుడు ఆయన తీసుకెళ్ళు సార్. సార్ మీరు రండి. షిల్కే సార్ కాజల్ని తీసుకురా. సరే సార్. ప్లాట్ నంబర్ 5 సిద్ధార్థ్ నగర్లో మీకు ఎవరన్నా తెలుసా? అవును సార్, మేము ముందు అక్కడే ఉన్నాం. ఎందుకు ఖాళీ చేశారు? అది ఊరికే సార్. ఆ ఇంటి ఓనర్ యూఎస్ఏలో కదా ఉన్నాడు. మీరు అగ్రిమెంట్ని ఇంకొన్ని రోజులు ఎక్స్టెండ్ చేసి ఉండొచ్చు కదా. సార్ అది వచ్చి అది రెంట్ కొంచెం ఎక్కువగా ఉన్నది. ఎక్కువగా ఉండిందా? నేను ఎంక్వైరీ చేశాను, అంతగా ఎక్కువగా నాకు అనిపించలేదు. ఇప్పుడు మీరుంటున్నారు కదా రెంట్, ఇంతకు ముందు ఇంటికన్నా పెద్ద డిఫరెన్స్ కనిపించలేదే. ఎందుకు వెకేట్ చేశారు చెప్పనా? ఆ మోహిత్ వల్లే. మోహితా? నీకు మోహిత్ తెలుసు కదా, వీడేవాడు. ఇదే మోహిత్. అవును సార్, వీడు నా స్టూడెంట్. వీడికి నేను మ్యాథ్స్ క్లాస్ చదువుతాను. బాగా బ్రిలియంట్ స్టూడెంట్ సార్. సారీ ఐ ట్రై చేస్తాను. It's okay, I will teach you. See, date of join 14th January. Then period is 5 months and nominal date is 14th June. సార్ అతనికి నా మీద మంచి మర్యాద. అయితే తర్వాత సడన్ గా వాడు కనపడకుండా పోయేశాడు. వాళ్ళ నాన్న అనుకున్నారు వాడు కనపడకుండా పోయింది మేమే కారణమని. కానీ ఆ రోజు మేము ఇంట్లోనే లేదు. నేను ఆ రోజు మోహిత్కి కాల్ చేసి ఇన్ఫార్మ్ కూడా చేశాను, ట్యూషన్కి ఇంటికి రావద్దని. ఆ రోజు ఎక్కడికి వెళ్ళారు?
నేను అమరు మూవీకి వెళ్ళాము. ముందు ఇక్కడున్న సార్ పూర్తి ఇన్వెస్టిగేషన్ చేశారు. అతనే క్లీన్ చెక్ ఇచ్చాడు. అయితే మోహిత్ వాళ్ళ నాన్న అది భరించలేకపోయాడు. అతను వస్తాడు, రాయి తీసి కొట్టి సాబాన్ని ఇచ్చి వెళ్ళిపోతాడు. నేను మోహిత్ వాళ్ళ నాన్నకి చాలాసార్లు చెప్పాను, మీ కొడుకు ఎక్కడికి వెళ్ళాడు, ఏమయ్యాడో నాకు తెలీదని. కానీ ఆయన దాన్ని వినలేదు. మోహిత్ని ఎవరో మర్డర్ చేశారు. ఏంటి? ఆ తర్వాత వాడి స్కెలిటన్ నీ ఇంటి నంబర్ 5 సిద్ధార్థ్ నగర్ కాంపౌండ్లో దొరికింది. సార్ నేను మీకు నిజంగానే చెప్తున్నాను, వాడు సావు గురించి మాకేం తెలీదు. చేసిన కుట్ర మీద ఎంత మట్టి వేసినా సరే పాతి పెట్టిన శవం బయటకు వస్తుంది. అప్పుడు చాలా రహస్యాలు బయటపడతాయి. ఇప్పుడు మీరు వెళ్ళొచ్చు. నేను ఎప్పుడు పిలుస్తానో అప్పుడు రావాలి మీరు. షిర్కే, రికార్డ్ రూమ్లో చెక్ చేసి చూడు. మోహిత్ కేసులో అమర్ కాజల్ని సరిగ్గా విచారించలేదో చూడు. ఇంకో విషయం తెలుసుకో, అమర్ చనిపోయిన టైంలో ఆ గోపాల్ ఎక్కడున్నాడో చూడు. ఆ మొబైల్ ట్రేస్ చేయి. ఓకే సార్. అమర్ చనిపోయిన తర్వాత మనకు పోలీస్ స్టేషన్కి వచ్చి స్వీట్లు పంచాడు. కానీ మోహిత్ యొక్క బర్త్డే అన్నాడు. కానీ ఆ రోజు మోహిత్ యొక్క బర్త్డే లేదు. 6 నెలల ముందు అమర్ మీద ఎవరో హత్యా ప్రయత్నం చేశారు కదా, ఆ తర్వాత ఎవరో ఒకరు చంపారు. గోపాల్ అనుమానం ఏంటంటే మోహిత్ కనిపించకుండా పోవడంలో అమర్ కాజల్ హస్తం ఉందని. ఆ గోపాల్ కాల్ లొకేషన్, కాల్ హిస్టరీ చెక్ చేయి. సరే సార్. సార్, గోపాల్ యొక్క కాల్ రికార్డ్స్ మొబైల్ లొకేషన్ దొరికింది సార్. సార్, గోపాల్ యొక్క కాల్ లొకేషన్ ఐడెంటిఫై చేస్తే అమర్ మర్డర్ జరిగినప్పుడే గోపాల్ యొక్క క్రైమ్ సీన్ ఎక్కడ లేదు. ఇన్ఫాక్ట్ ఆయన కాల్ హిస్టరీలో ఎటువంటి నంబర్స్ అందించడానికి లేదు సార్. కాంటాక్ట్ నంబర్ లేదు, అనుమానం పడేయడానికి లేదు. షెర్కే, ఆ అమర్ని చంపడానికి ఏదో కెమికల్ని యూజ్ చేశారు కదా, అది ఎక్కడి నుంచి మ్యానుఫ్యాక్చర్ అవుతుంది, ఎక్కడి నుంచి సప్లై అవుతుంది ఏదో తెలిసిందా? సార్, ఇలాంటి కెమికల్ అంతా ఫార్మా కంపెనీయే తయారు చేస్తారు. నేనేమనుకుంటున్నానంటే అమర్ని చంపడానికి కోసమే దీన్ని తయారు చేశారు. దీన్ని తయారు చేయాలంటే 2 కెమికల్స్ మిక్స్ చేసే చేస్తారు. ఇందులో ఒక కెమికల్ ఎక్కువ అయిపోయినా కూడా మనుషులకి పారాలిసిస్ వచ్చేస్తుంది. సెకండ్ కెమికల్ ఎక్కువ అయిపోతే హార్ట్ అటాకే వచ్చేస్తుంది. అమర్ కూడా ఇందువల్లనే హార్ట్ అటాక్ వచ్చింది అనుకుంటా. అలా అయితే ఇది ప్రీ ప్లాన్డ్ మర్డర్. అరే షిర్కే, మన కంటి ముందు ఎంతమంది సస్పెక్ట్స్ ఉన్నారో వాళ్ళు ఎవరు మెడికల్ ఇంకా ఫార్మస్యూటికల్ ఫీల్డ్లో లేరు. కానీ ఒకవేళ వాళ్ళతో ఎవరితోనో కనెక్షన్ ఉండొచ్చు కదా, మెడికల్ ఇంకా ఫార్మస్యూటికల్ మనిషితో ఉండొచ్చు కదా. చెక్ చేస్తాను సార్. ఒక్క నిమిషం. నేను మోహిత్ ఫైల్ని చెక్ చేశాను. కాజల్ చెప్పేది నిజమే. ఏ రోజైతే మోహిత్ని చంపారో ఆ రోజు కాజల్, అమర్ ఇద్దరు సినిమాకి వెళ్ళారు. సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంది. అప్పుడు మోహిత్ ఎవరు చంపారు సార్? అక్కడ ఎవరు పుచ్చిపెట్టారు? ఒకవేళ మోహిత్కి వేరే ఎవరైనా శత్రువు ఉన్నారా? లేదు లేదు షర్కే, ఇవన్నీ కనెక్షన్ ఒక విధంగా కాజల్తో లింక్ అయ్యింది. ఇంత లోపల మనం కాజల్ డీటెయిల్స్ని కలెక్ట్ చేయాలి. సరే సార్. అదే సార్, వాళ్ళకి 6 నెలలుగా ఒక బిడ్డ ఉంది. ఇలా చూస్తుంటే వాళ్ళ హస్బెండ్ అయితే చంపలేరు అనుకుంటా. అక్కడే ఒక విషయం ఉంది షర్కే, జనాలు వాళ్ళ మొహాన్ని దాచడానికి చాలా రకాలైన మొహాల్ని యూజ్ చేస్తారు. ఆ కాజల్ ఫుల్ డీటెయిల్స్ కలెక్ట్ చేయి. సరే సార్. సార్, కాజల్ యొక్క కాల్ రికార్డ్స్ అంతా చెక్ చేశాను. కంటిన్యూస్ గా ఒక నంబర్ నుంచి తనకి రెగ్యులర్ గా వస్తున్నాయి నంబర్. ఎవరి నంబర్? సార్, కునాల్ నంబర్. సార్, ఆ కునాల్ హిస్టరీ నేను తీయేశాను. కునాల్ కాలేజ్ ఒకే కాలేజ్లోనే చదివారు. ఇన్ఫాక్ట్ వాళ్ళిద్దరికి అఫైర్ ఉంది. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ అమర్తో సడన్ గా ఆమెతో పెళ్లి జరిగింది. వీళ్ళకి పెళ్లి అయిన తర్వాత 1 yearలో కాజల్, గుణాలు మళ్ళీ మాట్లాడడానికి స్టార్ట్ చేశారు. అప్పుడే అలాగే వాళ్ళ లొకేషన్ చెక్ చేశాను. వాళ్ళిద్దరు రెగ్యులర్ గా మీట్ అవుతున్నారు. లాస్ట్ 6 months గా వాళ్ళైతే మీట్ చేయలేదు. కానీ ఫోన్లో కంటిన్యూస్ గా వీళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. 6 months ముందు అమర్ యొక్క అటాక్ జరిగినప్పుడు కునాల్ యొక్క లొకేషన్ అక్కడే మ్యాచ్ అవుతుంది సార్. అలాంటప్పుడు ఈ హత్యని కునాల్ ఇంకా కాజల్ కలిసి చేస్తుంటారేమో. అభి బంగారం, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఇదిగో వస్తున్నాను. అమ్మ వెంటనే నీకు పాలు తెచ్చిస్తాను, సరేనా? యాడోగు, వస్తాను. అభి బంగారం వస్తున్నాను. పాల్ని వేడి చేస్తున్నాను. 2 నిమిషాలే అభి బంగారం. నా బంగారం ఎంత మంచిదో తెలుసా, నన్ను కొంచెం కూడా డిస్టర్బ్ చేయదు. అది నీకేమైంది? ముందు తను చూడండి. ప్లీజ్ నన్ను వదిలేసేయండి. సార్, ఎవరో ఆ పాప గొంతు కోసేస్తారు. ఈ చంటి బిడ్డ గొంతు కోసారా?
6 నెలల బిడ్డని మీ ఇంట్లో పెట్టి చంపారు. కానీ నువ్వు చెప్తున్నావు నీకేం తెలియదని. సార్ ఇదంతా నాకు షాకింగ్గా ఉంది. నేను ట్రావెల్ ఏజెన్సీ ఆఫీస్లో ఉన్నాను. నీతోనే కాల్ చేసి రమ్మంది. సార్ పట్టపగలే ఇంట్లోకి దూరి ఎవరైనా చిన్నపిల్లని చంపగలరా? ఒక 6 నెలల పాపను చంపడానికి అసలు ఎవరికంత కోపం ఉంటుంది? మీరు ఇంట్లోనే ఉన్నారు కదా, ఎవరు ఇచ్చేసుంటారు? సార్ నాకేం తెలీదు. నేను పాటుకు రూమ్లో ఫోన్ మాట్లాడుతున్నాను. బిడ్డ సద్దంగా ఏడ్చునుంది. నేను వచ్చి చూసినా మళ్ళీ డోర్ని క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయాను. తర్వాత మళ్ళీ ఫోన్లో మాట్లాడడానికి స్టార్ట్ చేసినాను. తర్వాత ఏవైంది నాకు తెలీదు సార్. సార్ నా బిడ్డను నేనే చంపాను. ఆ నిజాన్ని మీతో చెప్పకుండా ఉండుంటే ఈ రోజు నా బిడ్డ భర్త ప్రాణం పోయి ఉండదు. కునాల్ ఇంకా నీ గురించి నిజం కదా? అవును సార్. కునాల్ నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్. కాలేజ్లో మేము ఒక్కడనే ఉన్నాము. మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నాము. కానీ మీ ఇంటి వాళ్ళు నిన్ను ఇబ్బంది పెట్టి అమర్తో పెళ్లి చేశారు కదా? కునాల్ని పెళ్లి చేసుకోకూడదనే నిర్ణయం నేనే తీశాను సార్. ఏ కునాల్ నువ్వు ప్రేమిస్తున్నావు కదా? అది కొన్ని రోజులకే. ఎప్పుడు వారి గురించి నాకు తెలిసిందో అప్పుడే నేను వదిలేశాను. కాజల్, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. నీకు నా మీద నమ్మకం ఉంది కదా? అఫ్ కోర్స్. ఎందుకలా అడుగుతున్నావు? యాక్చువల్లీ నేను కొత్తగా ట్రై చేయాలనుకుంటున్నాను. నీకు ప్రాబ్లం లేదు కదా? అందుకే నేను వాడిని పెళ్లి చేసుకోలేదు. తర్వాత నాకు అమర్కి పెళ్ళైంది. నేను అమరు చాలా బాగా సంతోషంగా ఉన్నాము. అమర్ నా మీద ప్రాణం పెట్టుకున్నాడు. కానీ 2 సంవత్సరాల తర్వాత కునాల్ నీ జీవితంలో మళ్ళీ వచ్చాడు కదా? అవును సార్. ఒకరోజు వాడిని రోడ్ సైడ్లో చూశాను సార్. వాడు చేసిన తప్పుకంతా క్షమాపణలు అడిగాడు. తర్వాత కంటిన్యూగా కాల్ వచ్చింది. సీక్రెట్గా మీట్ చేశాము. అయితే నేను ఒక ఫ్రెండ్గానే ఉన్నాను. అయితే నేను అమర్ దగ్గర కునాల్ నా ఫ్రెండ్నే చెప్పాను. కానీ ఆ విషయాన్ని చెప్పనే లేదు నేను. నాకు కునాల్కి మధ్యలో ఒక డీప్ రిలేషన్షిప్ ఆ ఉన్నదని. డీప్ అండ్ రిలేషన్షిప్ అమర్కి తెలిసిపోయింది. అప్పుడు నువ్వు కునాల్ చేరి అమర్ని చంపేశారు కదా? సార్ ఏం చెప్తున్నారు సార్ మీరు? అప్పుడు కునాల్ గురించి నిజాన్ని మా దగ్గర దాచావు. ఎందుకు దాచావు? సార్ సార్ గుణాల్ నన్ను రేప్ చేశాడు సార్. ఏంటి? ఒకరోజు వాడింటికి నన్ను రమ్మని చెప్పాడు. అవన్నీ అనుకుని కూడా చూడలేకపోతున్నాను. అలాంటి విషయాన్ని వాడు చేస్తాడని నేను ఎప్పుడు కనుకోలేదు. కాజల్, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా? ఏం చెప్తున్నావు నువ్వు? మన ఇద్దరి ముద్ద అఫైర్ని మీ హస్బెండ్కి చెప్పలేదు కదా? ఏం చేస్తున్నావు? నువ్వు నన్ను ప్రేమించలేదు కదా? నేను అమర్ దగ్గర అన్ని విషయాలు చెప్పాలనుకున్నాను. అప్పుడే తెలిసింది నేను ప్రెగ్నెంట్ అని. ఆ విషయం తెలిసిన తర్వాత అమర్ ఎగ్జైట్ అయిపోయారు. అప్పుడు కూడా కునాల్ని ఇష్టపడ్డావు కదా? అప్పుడు నీ కడుపులో ఉన్న బిడ్డ కూడా అమర్ది. అందువల్ల నువ్వు అమర్ని ఇంకా తన బిడ్డని చంపేశావు. అది ఆయనది కాదు, గుణాల్ బిడ్డనే సార్. నేను దాన్ని మెచ్చుకోలేదు. ఎందుకంటే దాన్ని కూడా ఎవరు తప్పుగా చూడకూడదని. అందువల్ల ఆ నిజాన్ని నేను ఎవరితో చెప్పలేదు. అమర్కు కూడా తెలియదు. సరే ఏమైనా సరే నీ పాప మీద ప్రాణం పెట్టుకున్నాను సార్. నాకు నమ్మకం ఉంది సార్. ఆ గుణాలే నా అమ్మర్ని చంపాడు. ఎలా నువ్వు ఖచ్చితంగా చెప్పగలుగుతున్నావు? సార్ ఆ రోజు రాత్రి అమ్మాయి ఫోన్ గుణాల దగ్గరే ఉన్నది. నాకు ఆ రోజు అమ్మాయి ఫోన్ల నుంచి మెసేజ్ వచ్చింది. నీకు కొంచెం ఇంటికి వచ్చేస్తాను చెప్పాడు. తర్వాత గుణాలు వచ్చి నన్ను రేప్ చేయడానికి ట్రై చేశాడు సార్. నా వల్ల వాడు మొక్కని చూడలేకపోయాను సార్. ఎందుకంటే వాడు మంకీ క్యాప్ వేస్తున్నాడు. ఇలాంటి విషయాన్ని అశ్రయంగా ఎవరు చేస్తారు సార్? సార్ నేనేం చేయలేదు సార్. నువ్వు చేసిన పాపం అంత పెద్ద లిస్టుగా ఉందిరా. ఎన్ని జన్మలు ఎత్తినా తీరదురా. తెలుసా నీకు? 6 నెలల ముందు అమర్ నువ్వు అటాక్ చేసావు కదా? అప్పుడు నీ మొబైల్ లొకేషన్ అమరింటి పక్కనే ఉందిరా. అంతేకాదురా, నీ బ్యాంక్ డీటెయిల్స్ కూడా చెక్ చేశాను. నువ్వు ఆ టైంలో 2 లక్షల రూపాయలు డిపాజిట్ చేశావు. ఆ 2 లక్షలు అదే కదా అమర్ దగ్గర నుంచి దొంగలించిన డబ్బు? సార్ నేను అది కొంచెం కోపంలో ఉన్నాను సార్. ఆ తర్వాత తెలిసింది ఆదిత్య నా కొడుకని. అమర్ని ఎందుకు నేను రోడ్లో కొట్టాయని చెప్పానంటే కాజల్ ఆదిత్య తీసుకుని నాతో వస్తాడని అని ఆ అమర్ తప్పించుకున్నాడు. ఎవరు నువ్వు? ఆ తర్వాత అమర్ని చంపేస్తావు. ఆ తర్వాత బిడ్డను కూడా చంపేస్తావు కదా నువ్వు? లేదు సార్ నేను ఎవరిని చంపలేదు సార్. ప్రామిస్ చెప్తున్నా సార్. లేదు సార్. షర్కే, వీడిని ఇక్కడే కూర్చోబెట్టు. బాగా చెక్ చేయి. ఏదైనా మెడికల్ స్టాఫ్తో ఫార్మస్యూటికల్ కంపెనీతో కనెక్షన్ ఉందా అని. వీడు నిజం చెప్పాలి. సార్ ఒక నిమిషం ఇక్కడ రండి సార్. సార్ సార్ సురేందర్ ఇంట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఇదే సార్. ఇటు చూడండి. నువ్వు పని చెయ్యి. ఇప్పుడు ఎంతమంది సస్పెక్ట్స్ ఉన్నారో వాళ్ళ ల్యాప్టాప్ ఇంకా మొబైల్ హిస్టరీ తీయండి. ఇప్పుడంతా ప్రజలు ఇన్ఫర్మేషన్ కోసం ఇంటర్నెట్నే యూజ్ చేస్తున్నారు. అలాంటప్పుడు వీళ్ళు బయట వాళ్ళ సహాయం తీసుకోకపోతే అప్పుడు ఖచ్చితంగా ఇంటర్నెట్ సహాయంతోనే వీళ్ళు చేసి ఉండాలి. ఓకే సార్.
సార్ క్లూ దొరికేసింది సార్. ఏయ్, అబద్ధం చెప్పడం వల్ల ఏ ప్రయోజనం లేదు. మర్యాదగా నిజం చెప్పు. నీ మొబైల్, ల్యాప్టాప్, ఇంటర్నెట్ ని చెక్ చేసేసాము. నువ్వు 2 నెలలుగా కెమికల్ గురించి ఎంతగా స్టడీ చేసావని చెప్పరా. మోహిత్ ని, అమర్ని ఎందుకు చంపావు? ఏంటి సార్ మీరు సంబంధమే లేకుండా మాట్లాడుతున్నారు? ఏ రోజైతే మోహిత్ ని చంపారో ఆ రోజు కాజల్, అమర్ సినిమా చూస్తానికి వెళ్లారు. దాని సీసీటీవీ ఫుటేజ్ మా దగ్గర ఉంది. కానీ ఆ సమయంలో నీకు మోహిత్ కి ఏ కనెక్షన్ దొరకలేదు. అందువల్ల నువ్వు తప్పించుకున్నావు. ఆ తర్వాత 2 సంవత్సరాల ముందు నీ మొబైల్ లొకేషన్, కాల్ రికార్డ్ చెక్ చేశాం. అప్పుడే తెలిసింది ఏ రోజైతే మోహిత్ మర్డర్ జరిగిందో ఆ రోజు నువ్వు నీ ఆఫీస్ కి వెళ్ళనే లేదు. ఎక్కడైతే మర్డర్ జరిగిందో అక్కడ నీ మొబైల్ లొకేషన్ దొరికింది. ఏ పీసీఓ నుంచి నువ్వు మోహిత్ని కాల్ చేసి రమ్మని చెప్పావో అక్కడ సీసీటీవీ ఫుటేజ్ కూడా మాకు దొరికింది. మర్యాదగా చెప్పు, ఎందుకు చంపావురా? ఎందుకు చంపావు? ఆ రోజు నేను అమర్కి, కాజల్కి మొబైల్ గిఫ్ట్ ఇచ్చాను. కాజల్ మోహిత్ కాల్ చేసి ట్యూషన్ లేదు రావద్దని చెప్పింది. అప్పుడు నేనే పీసీఓ నుండి అమర్ వాయిస్తో మోహిత్తో మాట్లాడాను. వాడిని మళ్ళీ రమ్మన్నాను. అయ్యా అన్న, మీరా? రా మోహిత్ రా. కాజల్ అక్క ఎక్కడా? లోపల ఉన్నారు, పిలుస్తానుండు. కాజల్, మంచిదేంది మీరు నన్ను పిలిచి. ఇంట్లో నాన్న దగ్గర ఎప్పుడు తిట్లు తింటానే ఉంటా. ఆ తర్వాత నువ్వు అమర్ని చంపడానికి కూడా ప్రయత్నించావు కదా? నేను అమర్ని చంపాను. ఎవడికి డబ్బిచ్చి చంపని చెప్పావు? ఉమంగ్. వాడి అడ్రస్ తీసుకో. ఎందుకు చంపావురా? చెప్పరా రాస్కెల్. నాకు కాజల్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు ఫోన్ చేసినా కూడా ఎప్పుడు ఆ మోహిత్ పక్కనే ఉంటాడు. చూసి జాగ్రత్తగా చెయ్యి. చెప్పు బావా. కాజల్, ఎవరితో మాట్లాడుతున్నావు? అరే బావా, ఏం లేదు, మోహిత్కి ట్యూషన్ ఎత్తుతున్నాను కదా. అయితే వీడు చదవడం కంటే ఎక్కువ జోక్ చేస్తున్నాడు. మీరేమో లేదు, చెప్పండి. ఒక ముఖ్యమైన పని. నీకు మళ్ళీ కాల్ చేస్తాను. నా ప్రేమని దక్కించుకోవడానికి అమర్ని నా దారి నుంచి తప్పించుకున్నాను. నా పిల్లం వల్ల నాకు ఏ సంతోషం లేదు. పిల్లలు దొరకలేదు. ఎప్పుడెప్పుడు కాజల్ని చూస్తానో అప్పుడంతా నాకు మాత్రం ఇది దొరకలేదు అనిపిస్తుంది. అందుకనే అమర్ చనిపోయాక కాజల్ని మా ఇంటికి తీసుకురావాలనుకున్నాను. మీ బావ మెసేజ్. నువ్వు దారుణమైన అన్నయ్య కాదురా, దారుణమైన మనిషి కూడా. జైల్లో పడి చావరా. ఏ నేరస్తుడైనా పక్కగా ప్లాన్ చేసినా గానీ ఈ రోజు కాకపోతే రేపైనా తను చట్టం యొక్క దృష్టిలో ఎప్పటికైనా చిక్కుకోవాల్సిందే. నేను మీ అనూప్ సోని సైనింగ్ ఆఫ్. మళ్ళీ కలుద్దాం క్రైమ్ పెట్రోల్ అలర్ట్ యొక్క ఇంకో కొత్త ఎపిసోడ్ లో. అప్పటి వరకు మీరు మీ యొక్క ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకోండి. అలర్ట్ గా ఉండండి, సేఫ్ గా ఉండండి, కంటిన్యూగా చూస్తూ ఉండండి క్రైమ్ పెట్రోల్ అలర్ట్. జై హింద్.